హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దీది తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను నైట్ అండి. ఇప్పుడు నేను కొంచెం పని మీద బయటికి వెళ్తున్నాను. మేము ఉండే ఏరియా నుంచి మా పక్క ఏరియాకి వెళ్తున్నాము. ఇది హైవే రోడ్ అండి, పూణే హైవే. ఇది స్ట్రైట్గా వెళ్తే పూణే హైవే అండి. ఇక్కడ మీరు నా రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ని జ్ఞాపకం పెట్టుకోండి. నేను మరలా ఈ బ్రిడ్జ్ కోసం మాట్లాడతాను. ఇప్పుడు మేము 9 అవుతుందండి. నైట్ 9 o'clockకి చిన్న పని మీద మేము వెళ్తున్నాము. ఇలా స్ట్రైట్గా వెళ్తే మధ్య రోడ్లో స్ట్రైట్గా మనం వెళ్ళిపోతే పూణే హైవే అండి. ఇదంతా ఒక వీడియో తీయాలి అనిపించింది, మీకు కూడా చూపించాలని ఇలా తీస్తున్నాను. మేము ఉండే ఏరియా పేరు ఇంతకుముందే ఆల్రెడీ నేను చెప్పానండి, నా వీడియోస్లో షార్ట్స్లో చెప్పాను అనుకుంటాను. మేము ఉండేది కార్గర్ అండి. కార్గర్ నుంచి పక్క ఏరియా కలంబోలి వెళ్తున్నాం మేము. ఈ రోడ్ అంతా పూణే హైవే రోడ్ అండి. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి పూణే రోడ్ వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం మేము. నేను బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాను. మధ్యలో నుంచి అలా పై వెళ్తే అదంతా పూణే హైవే అండి. ఇప్పుడు చాలా ఖాళీగా ఉంది కదా రోడ్డు, చూడండి. రిటర్న్ వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, మీకు చూపిస్తానండి. నేను కూడా చాలా షాక్ అయిపోయాను. వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాము. 1 అవర్లో ఇలా జరిగింది ఏంటి అనిపించిందండి. ఇక్కడ నుంచి మేము ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి, యాక్చువల్లీ ఇక్కడ మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. చిన్న పని మీద వెళ్ళాము. పని చూసుకొని మేము పావు బాజీ తిని 1 అవర్ తర్వాత రిటర్న్ అయ్యామండి. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఆ పావు బాజీ సెంటర్ కూడా చాలా ఫేమస్ అండి. 18 years నుంచి ఉంది. చాలా చిన్నగా ఉంటుంది. వాళ్ళు కూడా మాకు బాగా తెలిసిన వాళ్ళే. సో మేము ఎప్పుడైనా తినాలి అనిపిస్తే అక్కడికి వెళ్తాము. ఇక్కడ పూణే హైవే కదండి. పూణే బస్సులు అన్నీ ఇక్కడ ఆగుతాయి. పూణే వెళ్ళే వాళ్ళందరూ ఈ బస్సులు ఎక్కుతారు. ఇవన్నీ టూరిస్ట్ బస్సులు చూస్తున్నారు కదా, మొత్తం పూణే వెళ్ళే బస్సులేనండి ఇవన్నీని. మీరు కూడా చూస్తారని ఒక్కసారి వీడియో తీశాను. ఎవరికైనా ఈ కార్గర్ కలంబోలి ఐడియా ఉంటే కింద కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ మేము వచ్చేసాము. వెళ్ళాలనుకున్న ఏరియా దగ్గరికి వచ్చేసాము. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇప్పుడు. ఇక్కడ నుంచి ఇంకో జస్ట్ 2 minutes అండి, అంతే. 2 minutesలో వెళ్తాము. ఆల్రెడీ మేము వెళ్ళడం అయిపోయింది. ఇప్పుడు మేము పావు బాజీ తినడానికని వెళ్తున్నామండి. ఏరియాలో ఉండే డీమార్ట్ ఇది, కలంబోలి ఏరియాలో ఉండే డీమార్ట్ ఇది. ఇలా ముందుకి వెళ్తే మాకు పావు బాజీ సెంటర్ వచ్చేస్తుందండి. ఈ ఏరియాలో కొంచెం హౌస్ రెంట్లు అవి తక్కువగా ఉంటాయి. కార్గర్లో కాస్ట్ చాలా ఎక్కువ అండి. లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కలంబోలిలో కొంచెం తక్కువగా ఉంటుంది. కార్గర్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందండి. నేను చెప్పిన పావు బాజీ ఇదేనండి. పావు బాజీ హ్యాపీగా తినేసాం మేము. తినేసి ఇప్పుడు మరలా ఇంటికి రిటర్న్ అయిపోతున్నామండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందాక నేను మీకు చెప్పాను కదా ఈ బ్రిడ్జ్ గుర్తు పెట్టుకోండి అని. మేము రిటర్న్ వస్తున్నాము. వచ్చేటప్పుడు చూడండి, అటువైపు రైట్ సైడు ఒక 4-wheeler కింద బ్రిడ్జ్ కింద పడిపోయిందండి. నిజంగా చాలా షాక్ అనిపించింది. మేము వెళ్ళేటప్పుడు ఇంత రష్ లేదు కదండి, ఫుల్ ట్రాఫిక్ అయిపోయిందండి రోడ్ అంతా. కింద సీ ఉంటుంది, సముద్రంలో మొత్తము 4-wheeler పడిపోయిందంట. నిజంగా చాలా భయం వేసిందండి.
లోపల వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో, ఒక్కసారిగా నాకైతే డ్రైవింగ్ చేయడానికి కూడా కాళ్ళు చేతులు వణికిపోయాయి. మొత్తం వాళ్ళకి ఏమైందో, ఎలా ఉన్నారో, లోపల వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇదే టెన్షన్ అండి. ఎవ్వరికి ఏమీ అవ్వకూడదని భగవంతుని తలుచుకున్నాను. మొత్తం ట్రాఫిక్ అయిపోయి అందరూ చూస్తున్నారండి. అటు సైడ్ ఫుల్ పోలీసులు అందరూ వచ్చేసారు. వాళ్ళు తీయడానికి ట్రై చేస్తున్నారు. నేను నెక్స్ట్ డే మీకు పెట్టాను. ముందు రోజు నైట్ జరిగిందండి ఇది. చూస్తున్నారు కదా, ఇదిగో ఇక్కడే 4 వీలర్ వచ్చి మొత్తము ఈ బ్రిడ్జ్ పై నుంచి డైరెక్ట్గా కింద సముద్రం ఉందండి, అందులో పడిపోయింది. వాళ్ళు తీయడానికి ఎంత టైం పడుతుందో, వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా అర్థం కాలేదు అసలు. చాలా భయం వేసింది. ఇంకా మేము ఎక్కువసేపు ఉండలేదండి, వెంటనే మేము రిటర్న్ అయిపోయాము. చూడండి, ఇందాక వెళ్ళేటప్పుడు రోడ్డు ఎంత ఖాళీగా ఉందో, ఇప్పుడు మొత్తం ఆ రోడ్ అంతా ఫుల్ ట్రాఫిక్ అండి. చూడండి, చాలా లాంగ్ ట్రాఫిక్ అయిపోయింది. అక్కడ వాళ్ళని తీసేంత వరకు ఈ ట్రాఫిక్ ఉంటుందండి. దేవుని దయ వల్ల ఎవ్వరికి ఏమీ అవ్వకూడదు. ఒక 1 అవర్లో ఇంత పెద్ద ప్రమాదం జరిగిపోయిందండి. చూడండి, రోడ్ అంతా ఫుల్ బ్లాక్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాము. రిటర్న్ అయ్యేటప్పుడు అది మనసంతా చాలా పాడైపోయిందండి. 4 వీలర్ అంటే అందులో చాలామంది ఉండే ఉంటారు కదా. నైట్ అంతా అదే మైండ్లో ఉండిపోయిందండి. ఎవరికి ఏమీ అవ్వకూడదు అనే మనసులో ప్రేయర్ చేసుకున్నాను. ఇలా మా ఇంటికి వెళ్ళిపోయామండి. మేము ఉండే ఏరియా కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ షార్ట్లో నేను మీకు చూపించాను, లైట్గా చూపించానండి. ఇప్పుడు ఈ హైవే నుంచి మేము అటువైపు వెళ్ళిపోవాలి మా ఏరియాకి. చూడండి ఎలా రోడ్ బ్లాక్ అయిపోయిందో, లాంగ్ చూడండి, ఎంత చివరి వరకు మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇది అంతా ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ ఉంటుందండి ఈ ఏరియాలో. చాలా పెద్ద హాస్పిటల్, న్యూ బొంబాయి మెడికవర్ హాస్పిటల్ ఉంటుంది. ఈ హైవేలోనే ఉంటుందండి. మేము దాటిపోయాము. జస్ట్ అక్కడ జరిగిన దానికి ఇంత లాంగ్లో ఇక్కడ బ్రిడ్జ్ కింద ఇలా ఫుల్ ట్రాఫిక్ అండి. ఆ రోడ్ అంతా ట్రాఫిక్ అయిపోయింది. మేము త్వరగానే వచ్చేసామండి. ఇక్కడ మేము మా ఏరియాలో, ఇది కార్గర్ అండి. కార్గర్లో మేము ఉండే ఏరియాలో డిమార్ట్ కూడా ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఈ ఏరియాలోనే మేము డిమార్ట్ ఉంటుందండి. ఇది మా ఏరియా కార్గర్ డిమార్ట్. ఇది మీరు ఇందాక చూసింది కలంబోలి అంటారు, ఆ ఏరియా పేరు కలంబోలి డిమార్ట్. అది ఇది కార్గర్ అండి, మా ఏరియాలో కార్గర్లో ఉండే డిమార్ట్ ఇది. మాకు చాలా దగ్గరండి డిమార్ట్. ఈ డిమార్ట్ సెక్టర్ 20లో ఉంటుంది. మేము 19లో ఉంటున్నాము, సెక్టర్ 19లో ఉంటున్నాం మేము. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మేము మా ఇంటికి వెళ్ళే దారి వచ్చేస్తుందండి. మా ఏరియాలో ఉండే మార్కెట్ కూడా మీకు చూపిస్తాను.
ఇప్పుడు టైం 10:30 అవుతుందండి. 10 o'clockకే మొత్తం మార్కెట్లన్నీ ఇక్కడ క్లోజ్ చేసేస్తారు. ఇలా ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా ఫుల్గా మాకు వెజిటేబుల్ ఫ్రూట్స్ మార్కెట్ ఉంటుందండి. మా ఏరియాలో ఉండే వెజిటేబుల్ ఫ్రూట్ మార్కెట్ ఇదంతా మాకు చాలా దగ్గరండి. ఇది మొత్తం అన్ని షాపులన్నీ కట్టేశారు ఇప్పుడు. ఇదేమో ఫిష్ మార్కెట్ అంటారండి. ఇందులో ఫిష్, మటన్, చికెన్ అన్నీ దొరుకుతాయి. రెండు పక్క పక్కనే ఉంటాయండి. ఇక్కడ నుంచి ఇలా రైట్ తీసుకుంటే ఇదంతా సెక్టర్ 19 అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఏరియా అంతా సెక్టర్ 19. డీమార్ట్ ఇందాక చూపించింది సెక్టర్ 20. ఆల్రెడీ ఈ మెట్రో బ్రిడ్జ్ మీకు చూపించాను, షార్ట్ వీడియోలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా రైట్ తీసుకుంటే మా ఇంటికి వెళ్ళిపోతామండి. ఇంతేనండి మా ఇంటి రోడ్ ఇది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మా ఇల్లు వచ్చేస్తుందండి. ఇలా లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ మా ఏరియాలో ఉండే పార్క్ ఉంటుందండి. ఈవినింగ్ టైం అందరూ పిల్లలు పెద్దవాళ్ళు హ్యాపీగా ఇక్కడ వెళ్ళి అలా కొంతసేపు కూర్చుంటాము. ప్రతి ఏరియాకి పార్క్ ఉంటుందండి ఇక్కడ. ఇదంతా మేము ఉండే మా ఏరియాలో ఉండే స్ట్రీట్ ఇది. ఇలా స్ట్రైట్గా వెళ్తే మేము ఉండే మా హౌస్ వచ్చేస్తుందండి. అంతేనండి, ఇక్కడితో నేను వీడియో స్టాప్ చేసేస్తున్నాను. చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.